మన అంశం పేరేంటి? అంత్యదినములకు అవసరమైన పత్రికలు. అందులో భాగంగా 8 పాఠాలు నేర్చుకున్నాము. వరుసగా మీరు చెప్తే సంతోషిస్తాను. 1, అవసరమైన శ్రమలు. 2, అన్యాయపు శ్రమలు. 3, అపనిందల శ్రమలు. 4, అగ్ని వంటి శ్రమలు. 5, అల్పకాల శ్రమలు. 6, అనుభవ ఫలము. 7, అనుభవ జ్ఞానము. 8, అబద్ధ బోధకులు. చాలా సంతోషం, గుర్తుపెట్టుకున్నారు. ఇక 9వ పాఠము అంత్యదినములు. చెప్పండి, అంత్యదినములు. 3వ అధ్యాయములోని సంగతులను ఈ 9వ పాఠముగా నేర్చుకుందాం. అలాగున ఈ 2 పత్రికల సారాంశము మనం కొంత మట్టుకైనా గ్రహించామని నమ్ముతూ ఉన్నాను. మరి నిజానికి ఓపికగా ఈ 2 పత్రికలను ధ్యానిస్తే ఒక 50 ధ్యానాలైనా మనము నేర్చుకోవచ్చు. కనుక నా మనవి ఏంటంటే, ఒక నెల రోజులైనా ఈ పత్రికల మీదే మనసు పెట్టుకొని వ్యక్తిగతంగా ఎవరికి వారు ఇంకా ధ్యానం చేస్తే ఎంతో మేలని నేను నమ్ముతూ ఉన్నాను. మనం వింటూ వస్తున్నాము, మనమందరము పోయే కాలములో ఉన్నాం. ఉండే కాలములో లేము. ఇది పోయే కాలం. ఈ లోకానికి ఏమొచ్చింది అని తల్లడిల్లిపోతున్నారు జనాలు. దానికి జవాబు ఏంటంటే, ఈ లోకానికి పోయే కాలము వచ్చింది. మనం మీడియాలో కూడా గమనిస్తూ ఉన్నాము. ఈ ప్రపంచం త్వరలోనే ఏదో ముగిసిపోబోతుంది, క్లైమాక్స్కు చేరుకుంది. ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు, ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, పాపాలు, కరువు కాటకాలు, ఎక్కడ చూసినా అన్రెస్ట్, నెమ్మది లేదు, క్షేమము లేదు, అలజడి, ఆందోళన, అల్లరి. కనుక రాను పరిస్థితులు ముదిరిపోతున్నాయి. ఈ లోకం బాగుపడే అవకాశం లేదు. వీటన్నిటికీ పరిష్కారము ప్రభువైన యేసుక్రీస్తు రాకడ మాత్రమే. ఆయన మాత్రమే చక్కబెట్టగలడు. ఆయన మాత్రమే అదుపు చేయగలడు. ఆయన మాత్రమే కథ మొత్తం మార్చగలడు. కనుకనే ఈ జరుగుతున్న ఈ విషయాలన్నీ క్లైమాక్స్కి వస్తుండగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ప్రభు రాకడ సమీపంగా ఉంది.
కొందరు దైవజనులు అంటున్నారు, మన తరములోనే ప్రభు రాకడను చూస్తామేమో అన్నంతగా పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. కనుక ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు రాకడను మనము అపేక్షించాలి. ప్రకటన గ్రంథం ముగింపులో ప్రభు అయిన యేసు రమ్ము, కమ్, వెల్కమ్ లార్డ్ జీసస్. కనుక మన వ్యక్తిగతంగా కూడా మనస్సులో ప్రభువా రండి, ప్రభువా రండి అని ఆహ్వానం పలుకుతూ ఉండాలి. ప్రతిరోజు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉందాము. దైవజనులు బిల్లీ గ్రాహం, ఆయన ప్రభునందు నిద్రించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు మంచి అలవాటు ఉండేదట. ఏంటంటే ప్రతి రాత్రి పడుకునేటప్పుడు, ప్రభువా ఈ రాత్రే నువ్వు రా అని ప్రభువుతో మాట్లాడుతూ పడుకునేవాడట. ఈ రాత్రే నువ్వు రా ప్రభువా, నన్ను తీసుకెళ్ళు. సరే, అలా ప్రార్థన చేసి పడుకునేవాడు. తెల్లారిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడున్నా, ఇంట్లోనే ఉన్నాడు. ఓహో, నా ఇంట్లోనే ఉన్నానే అని చెప్పి అటు ఇటు చూసి మళ్ళీ అనేవాడట, ప్రభువా నువ్వు ఇంకా రాలేదా, నువ్వు ఇంకా రాలేదా? అయితే ఈరోజంతా నీ కోసమే బ్రతుకుతాను, నీ సువార్త పని చేస్తా. అట్లా రాత్రి పగలు, రాత్రి ఉదయము ఆయన అదే గురితో ఉండేవాడని భక్తులు చెబుతున్నారు. నిజంగా ఎంత మంచి అలవాటిది. కనుక మనం కూడా అలవాటు చేసుకుందాం. ఈ రోజు నుంచైనా రాత్రి పడుకునేటప్పుడు మనసులో ఏమందాం చెప్పండి? ప్రభువా, పలకండి బాబు, ప్రభువా ఈ రాత్రే రా, నన్ను తీసుకెళ్ళు. సరే, ఒకవేళ రేపు పొద్దున కళ్ళు తెరిస్తే ఏమనాలి? ప్రభువా నువ్వు ఇంకా రాలేదా? అయితే ఈరోజంతా నేను నీ కోసమే బ్రతుకుతా. మంచి తీర్మానం అది. పౌలు తీర్మానమే మన తీర్మానం. పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. సింగిల్ పర్పస్, ఇదొక్కటే గురి. నేనెందుకు బ్రతుకుతున్నాను, ప్రభు నన్ను ఎందుకు ఇంకా బ్రతికించి ఉంచాడంటే స్వకీయ దురాశలను అనుసరించి బ్రతకమని కాదు, కానీ నిన్ను బ్రతికిస్తూ వస్తున్న యేసుక్రీస్తు ప్రభు కొరకే నీవు నేను బ్రతుకుదుముగాక. మంచిది. ఈ 9వ పాఠంలో 3వ అధ్యాయం, చివరి అధ్యాయము. దీనికి ఈ అధ్యాయంలో ఒక 3 ముక్కలు చేసుకుందాం. ముక్కలు చేసుకొని తింటే మటను, చికెన్ ఎంత బాగుంటుందో వాక్యం కూడా చక్కగా విభజించుకొని మనము ఆ వాక్యాన్ని నంజుకుంటూ పోతే అది ఎంతో మధురంగా ఉంటుంది. 3 ముక్కలు చేద్దాం. ఈ అధ్యాయములోని విషయాలు చూస్తున్నప్పుడు 3 మాటలుగా విభజించవచ్చు. ఒకటి, అపహాస్యము వద్దు. చెప్పండి, అపహాస్యము వద్దు. పురుషులు నోరు తెరవట్ల. ఒకటేంటి? అపహాస్యము వద్దు. రెండోది,
అజాగ్రత్త వద్దు. చెప్పండి, అజాగ్రత్త వద్దు. మూడోది అశ్రద్ధ వద్దు. చెప్పండి, అశ్రద్ధ వద్దు. 3 ముక్కలు చెప్తారా? 1, 2 అజాగ్రత్త వద్దు, మూడవది అశ్రద్ధ వద్దు. మొదటి మాట అపహాస్యము వద్దు. రండి 3వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? 3వ అధ్యాయము 3వ వచనం. ఏంటన్నా 2 పేతురులో ఉన్నాం మనం. అన్న 1 పేతురులోనే ఉన్నాడు. ఆ జడల సంగతి వదిలేయండి, నిన్ననే అయిపోయింది ఆ కథ. అన్న అపహాసకులు అపహసించుతూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏమాయను? ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము నుండట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదునని మొదట మీరు తెలుసుకునవలను. చాలు. చూసారా? అంత్య దినములలో మనుషులు ఎట్లున్నారంటే అపహాసకులుగా ఉంటూ అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం అంటే వెక్కిరించి మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం, లైట్ తీసుకొని మాట్లాడడం. వాళ్ళు ఏమంటున్నారంట? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమైంది? ఇంకా రాలేదే, అంత ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నదే అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, అపహాస్యము వద్దు. ఒకవేళ లోకస్తులు అడిగితే తెలియక అడుగుతున్నారు, కానీ సంఘములో ఉన్న విశ్వాసులే అట్లా అపహాస్యం చేస్తూ మాట్లాడకూడదు. బైబిల్ గ్రంథంలో ప్రభు యొక్క 2వ రాకడను గురించి 300 సార్లు చెప్పబడింది. చెప్పండి, ఎన్నిసార్లు? 300 సార్లు. అంటే బాబు కొంచెం హమ్మింగ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది, గమనించండి. అసలు బైబిల్లో ఒక్కసారి వ్రాయబడితేనే అది తిరుగులేని సత్యం. అలాంటిది ఒక అంశం మీద 300 సార్లు వ్రాయబడిందంటే నిజంగా అది ఎంత సత్యము అనేది మనం గ్రహించాలి. దేర్ఫోర్ విశ్వాసముతో ఆలోచించి నా ప్రభు 100% తిరిగి వస్తున్నాడు. దేన్ని బట్టి మనం చెప్పగలము అంటే నా బైబిల్ గ్రంథములో 300 సార్లు ఆయన 2వ రాకడను గురించి వ్రాయబడింది గనుక నా ప్రభు ఖచ్చితంగా వస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వస్తున్నాడని మనకు నమ్మకం ఉంది కానీ రాడే, ఇంకా ఆలస్యం చేస్తున్నాడే, ఎప్పుడొస్తాడు అని చెప్పి ఇక కొంచెం నిరుత్సాహముతో ఆ రాకడ కొరకు కనిపెట్టే మనసు తగ్గిపోతుంది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మనము 2వ రాకడ గురించి ప్రసంగాలు వింటున్నాము, 2వ రాకడ గురించి చదువుతున్నాము, 2వ రాకడ గురించి మాట్లాడుకుంటున్నాము, కానీ అసలు ప్రభు రానే రాడేమో అన్నట్టుగా బ్రతుకుతున్నాము అన్నాడు. ఏమ్మా,
వింటుంటాం, మాట్లాడుకుంటుంటాం, చదువుతుంటాం. కానీ మన లైఫ్ స్టైల్ ఎట్టుంది? యాజ్ దో హీ నెవర్ రిటర్న్స్. ఇక ఆయన రాడేమో అన్నట్లుగా బ్రతుకుతున్నాము. జాగ్రత్త. అందుకే అది మెలకువలేని స్థితి, ఎరుగని స్థితి, బుద్ధి లేని కన్యకల స్థితి. కనుక జాగ్రత్త, అలా అనుకోవద్దు, అపహాస్యము వద్దు. సరే, ఇక్కడ ఎందుకని నిజంగా ప్రభు రాకడ ఆలస్యమవుతోంది అనుకుందాము. దానికి కారణాలు ఏంటి అంటే ఒక రెండు మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే, ఒకటి పెండ్లి కుమారుడు రెడీగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే పెండ్లి కూతురు రెడీగా లేదు. పెండ్లి కూతురు రెడీగా లేదు. మరి పెండ్లి కుమార్తె రెడీగా లేకుండా పెండ్లి కొడుకు వచ్చి ఏం చేస్తాడు? కనుక పెండ్లి కుమార్తె కూడా ఏం చేయాలి చెప్పండి? రెడీ అవ్వాలి. పెండ్లి కుమార్తెను సిద్ధపరచండి. సిద్ధపరిచే క్రమములోనే ఈ కూడికలు ఒక విధంగా సిద్ధపాటు కూడికలు. ప్రియులారా, ఎన్నో పెండ్లిళ్ళకు వెళ్తుంటాం, చూస్తుంటాము. ప్రతి పెండ్లిలో సాధారణ అనుభవం ఏంటంటే స్టేజ్ మీదకి వచ్చి ముందర ఎవరు కూర్చుంటారు, తరువాత ఎవరు వస్తారు? పెండ్లి కూతురు వస్తుంది. పెండ్లి కూతురు వచ్చే వరకు ఈ పెండ్లి కొడుకు ఏం చేస్తుంటాడు? చెమటలు దుడుచుకుంటా ఇంకెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుని కృప వలన చాలా పెండ్లిళ్ళల్లో వాక్యం చెప్పే అవకాశం దేవుడిస్తూ వచ్చాడు. ఎన్నో అనుభవాలు, నాకు కూడా ఎన్నో అనుభవాలు ప్రతి పెండ్లిలో నేను గమనిస్తూ ఉంటాను. లేట్ అయ్యేది ఎవరమ్మా? పెండ్లి కూతురు. ముందుకు వచ్చేది ఎవరు? పెండ్లి కొడుకు. నాకు అనిపిస్తుంది, ఎందుకని పెండ్లి కూతురు లేట్ అవుతుంది అంటే ఒకటే కారణం. ఈ అమ్మలక్కలు చుట్టుకొని ఒకరు పీకడం, ఒకరు లాగడం, ఒకరు వద్దనడం, ఒకరు అవుననడం, ఎవరికి వాళ్ళు నా బరాట జరగాలి ఇక్కడని పోటీలు పడి మొత్తానికి ఏం చేస్తారు? పెండ్లి కుమార్తెను లేటు చేస్తారు. జరిగేది ఇదే. ప్రియులారా, ఒక పెండ్లిలో కూర్చున్నాను నేను. పెండ్లి కొడుకు ఏమొచ్చి కూర్చున్నాడు. పెండ్లి కూతురు వచ్చేసరికి 2 గంటలు టైం పట్టింది. ఎన్ని గంటలు? 2 గంటలు. మమ్మల్నేమో సమయానికి తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. అయ్యగారు మీరు టయానికి ఉండాలని చెప్పి. నేను కూడా సమయాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటాను, నేర్చుకుంటుంటాను. నేనేమో టయానికి వెళ్తే పెళ్లి కూతురు 2 గంటలు లేట్ వచ్చింది. సో పెళ్లి కూతురు రెడీగా లేదు, తయారవుతూనే ఉంది. ముఖ్యంగా స్త్రీలకు సమయ పాలన, అందరూ కాదులేండి, చాలామందికి దే డోంట్ కేర్ అబౌట్ టైం. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అంటే అది అపహాస్యపు సామెత, వ్యంగ్యంగా. ఏంటంటే టైం వెయిట్స్ ఫర్ లేడీస్ అని ఉంది. సమయం ఎవరి కోసం ఆగదంటుంటారు, కానీ ఎవరి కోసం ఆగుతుందంట? స్త్రీల కోసం ఆగుతుందంట. వాళ్ళంత గొప్పోళ్ళు అన్నమాట. ఏమ్మా, ఎందుకని పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక కారణం ఏంటి?
పెళ్లి కుమార్తె ఇంకా రెడీ కాలేదు. ఒకసారి ఒక పెళ్లిలో ఇట్లే పాటలు పాడుతూ ఉన్నారు, పెళ్లి కొడుకు స్టేజ్ మీద కూర్చున్నారు. ఇక అక్కడ నడిపిస్తున్న ఆయన అడిగాడు, ఏది బాబు పెళ్లి కూతురు అంటే చావు కబురు చల్లగా చెప్పారు. ఏందంట, ఆమె బ్యూటీ పార్లర్లో ఉంది. ఎక్కడుందంట? బ్యూటీ పార్లర్లో ఉందంట. అంతేకాదు క్యూలో ఉందంట. అంటే ఇంకా ఆమె టైం ఇంకా రాలేదు. ఇక చూడండి, పాడి 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 విసుగెత్తిపోయి, ఎంత బాధ్యత లేనితనం అండి. పెళ్ళి కొడుకు విసుగు రాదా? కనుక పెళ్ళి కొడుకుకు పెళ్ళి జరిగే రోజే ఓర్పు నేర్పిస్తారు. బాబు ఇది టీజర్ మాత్రమే. నేను అదే అన్నాను ఆ పెళ్ళిలో, ఏం అంకుల్ ఇంకా రావట్లేదు పెళ్ళి కూతురు అంటే నేను అన్నాను, బాబు ఇది ట్రైలర్ అంతే, తర్వాత అసలు సినిమా ఉంటుంది నీకు. అలాగా అంకుల్. అవును నాయన, నేను అనుభవంతో చెప్తున్నాను ఎన్ని పెళ్ళిళ్ళలో చూసి. ఓర్చుకోవడం పెళ్ళి కొడుకు ఎక్కడి నుంచి మొదలవుతుంది? పెళ్ళి రోజు నుంచే మొదలవుతుంది. కనుక అమ్మలారా, ప్రియులారా, ఒకవేళ ఈ రాత్రే ప్రభు వచ్చాడనుకో, ఆర్ యు రెడీ? సిద్ధపాటు కలిగి ఉన్నామా? బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధెలలో నూనె నింపుకొని సిద్ధపడి ఉన్నామా అంటే మనకు అర్థమవుతుంది, నేను ఇంకా రెడీగా లేను. అందుకని పెళ్లి కుమారుడు వెయిటింగ్ రూమ్లో కూర్చొని రెడీ అయ్యే వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. అదొక కారణం ప్రియులారా. రెండో కారణం ఏంటంటే, ఎందుకు పెళ్లి కుమారుడు లేట్ చేస్తున్నాడు అని అంటే, ప్రియులారా, ఆయన దీర్ఘశాంతం. ఎందుకంట? 9వ వచనం చదవండి అన్న, చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు అని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది కనుక ఇంకా రక్షణ పొందని వారున్నారు. మన ఇంట్లో లేరా? ఉన్నారు. మన పొరుగున లేరా? మన ఊర్లో లేరా? లేరు. కనుక ప్రభు ఉద్దేశం ఏంటంటే, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఓపిక పడుతున్నాడు. ఇది ఆయన దీర్ఘశాంతం. ప్రియులారా, దేవుని కృపను బట్టి ప్రభు నన్ను రక్షించి 37 ఏండ్లు అవుతుంది. 1988లో నేను రక్షణ పొందిన. ఒకవేళ నేను రక్షణ పొందక ముందే ప్రభు వచ్చింటే నేనేమైపోయేవాడిని? నాశనము అయిపోయి. కనుక నేను రక్షణ పొందిన తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభువును స్తుతించాను. ప్రభువా, నేను రక్షణ పొందకముందే నీవు రానందుకు నీకు స్తోత్రం నాయనా. నేను రక్షణ పొందాలని నువ్వు బ్రేకు పట్టుకున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నువ్వు నన్ను రక్షించావు. నాలాగే నశించిపోతున్న వారు ఎంతమందో ఉన్నారు ప్రభువా, వారు కూడా రక్షణ పొందాలి. అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. అందుకని ఆలస్యం. కనుక ఈ 2 కారణాలు ప్రియులారా. ఒకటి, సంఘము సిద్ధంగా లేదు, అందుకని లేట్ అవుతుంది. రెండోది, నశిస్తున్న వారు ఇంకా రక్షణ పొందలేదు, వారికి ఇంకొంత టైం ఇస్తున్నాడు ప్రభు. కనుక అర్థం చేసుకోవాలి.
ఒకవేళ ఆలస్యమవుతుందని అనిపిస్తుంటే ఈ 2 కారణాలు మనము చెప్పుకోవచ్చు. ఒకటి, పెండ్లి కుమార్తె రెడీగా లేదు. రెండోది, ఇంకా నశిస్తున్నవారు రక్షణ పొందలేదు. కనుక మన బాధ్యత ఏంటి? సంఘముగా సిద్ధపడుతూ ఉందాము. అదే సమయంలో ఆత్మలను రక్షణలోకి నడిపిస్తూ అప్పుడు ఎదురు చూద్దాం. తర్వాత ఆయన ఇష్టం. కనుక మొదటి విషయం, అంత్య దినములలో అపహాసకులు లేచి ఏడి ఎప్పుడొస్తాడు, ఇంకా రాడే ప్రభు అంటుంటే దానికి కారణం, బాబు ఆగండి, పెండ్లి కుమార్తె ఇంకా సిద్ధంగా లేదు. ఏమండి, సరే, పెండ్లి కుమార్తె పెండ్లి దగ్గర పడే కొద్దీ బాగా అర్థం చేసుకో. పెండ్లి దగ్గర పడే కొద్దీ పెండ్లి కుమార్తెలలో ఏ కళ వస్తుంది చెప్పండి? దాన్ని ఏమంటారు? పెండ్లి కళ. ఏం కళ? పెండ్లి కళ. అప్పుడే అర్థమైపోతుంది. ఇక వారం 10 రోజులు అనగా అర్థమైపోతుంది, అబ్బో పెండ్లి కళ వచ్చేసింది అని. ఎందుకని? పెండ్లి కుమార్తె పెండ్లి కోసం ఎదురు చూస్తూ రెడీ అవుతుంటే ఏ కళ వస్తుంది చెప్పండి? మరి సంఘములో సంఘానికి, సంఘ వధువుకు ఏ కళ రావాలి చెప్పాలి? ఏం మాట్లాడరే? ఈ పెండ్లి కుమార్తెకు ఏ కళ రావాలి? ఉందా మరి? ఆ కళ ఏదమ్మా? అదేంటో చావు కలబడింది. కొంతమంది చనిపోయే ముందు అంటుంటారు, ఏమన్నా ఎట్లున్నాడు అంటే, ఇంకేం లేదన్నా చావు కలబడిపోయింది, ఆమెకు చావు కలబడిపోయింది. సంగమా, పెండ్లి కళ లేక చావు కళ? మరి ఏది పెండ్లి కళ? పెండ్లి కళ లేకుండా పెండ్లి కుమార్తె అట్లే ఉంటే పెండ్లి కొడుకు ఆ ముఖం చూసి ఏమనుకుంటాడు? నేనంటే ఇష్టం లేదేమో, ఇంకెవని మీదన్న మనసు ఉందేమో, అందుకే ముఖం ఏలాడేసుకొని ఉంది అని అనుకుంటే పెండ్లి కుమారుడు ఎంత హర్ట్ అవుతాడు. మేము ఒక పెళ్ళి చేసాము ఆ మధ్య, ఆ పాపకు ఇష్టమే లేదు వాడిని చేసుకోవడం. నాకు వద్దని ఏడుస్తుంటే బలవంతంగా బంధువులు కనుక మొత్తానికి తెచ్చి కట్టారు. విచారం ఏంటంటే, పెళ్ళి మొదలుకొని పూర్తయ్యే వరకు ఏడుచుకుంటూనే కూర్చునేది ఆ పిల్ల. ఏమమ్మా అంటే నాకు ఇష్టం లేదు. ఏమండి, ఆద్యంతం ఏడ్చుకుంటూ కూర్చుంటే పెండ్లి కొడుకు ఏమనుకుంటాడు చెప్పండి? నేనంటే ఇష్టం లేదా? అయితే ఎవని మీద ఇష్టం ఉందో కానీ వాడు అట్లే పెళ్లి చేసేసుకున్నాడు. మేమే నచ్చజెప్పి ఒప్పించి పెళ్లి చేసాం. ప్రియులారా, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. పరమగీతంలో ఇదిగో అతడు వచ్చుచున్నాడు, నా ప్రియుడు వచ్చుచున్నాడు, శూలమ్మితి. కలేది ఏది? పెండ్లి కళ. ఏం కలబడింది నీకు ముఖంలో? చాలామంది సంఘస్థులు, సంఘవధు సొరకాయ ముఖం వేసుకొని, ముఖమంతా ఏలాడేసుకొని, దేవుని పిల్లల ముఖాలు ఎట్లుండాలి? సొరకాయ ముఖాలు కాదు, కలింగిరి పండు ముఖాలు. కలింగిరి పండు ఎట్లుంటుందమ్మా? గుండ్రంగా ఉంటుంది. ఏం ముఖం అది? ఏది పెండ్లి కళ? ఓ కళ లేదు, ఓ నవ్వు లేదు, పైగా ఏడుపు ముఖం వేసుకొని. ఏం కళది? ప్రభువా నా స్టేటస్ మార్చు, సొరకాయ ముఖం వేసుకుని ఉండా,
పెండ్లి కళ నాలో రావాలి. ఏం కళ? పెండ్లి కళ. కనుక స్టేటస్ మార్చండి. ఏంటి? సొరకాయ తీసేసి ఏం పెట్టాలి? కలంగిరి పండు పెట్టండి. పెండ్లి కుమారుడు ఇవన్నీ చూస్తున్నాడు. చూసి హోరేబులో ఏమి ఇంకా పెండ్లి కళ లేదే, ఇప్పుడు పోయి నేనేం చేయాలా? సరే ఇంకొంచెం టైం ఇద్దాం, సిద్ధపడతారేమో. ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం. కనుక ప్రియులారా, నా ప్రియుడు వస్తున్నాడు, నా ప్రాణప్రియుడు వస్తున్నాడు, నేను ఎదురేగి వెళ్ళాలి. అప్పుడు నా కళ మారిపోతుంది. ఏం కలది? చెప్పండి రా బాబు. ఏం కళ? ఏమ్మా అర్థమవుతుందా లేదా? ఏం కళ? ఎప్పుడు వస్తుంది మరి? రేపు అర్జెంటుగా బ్యూటీ పార్లర్ పోతాం అంకుల్. అక్కడ రాదు ఇది. సంఘంలోనే సంఘాన్ని మించిన బ్యూటీ పార్లర్ లేదు. స్పిరిచువల్ బ్యూటీ. ప్రభు నిన్ను నన్ను చూసి అనుకోవాలి, ఎస్ నా బిడ్డ రెడీగా ఉన్నాడు, రెడీగా ఉంది, ఇక నేను త్వరపడాలి, వెళ్ళాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. కానీ బ్రేకులు వేస్తుంది ఎవరు? మనం ఇంకొంచెం ఆగు ప్రభు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు రెడీ అవుతావు? ప్రియులారా, పెండ్లి కళ ఎప్పుడు వస్తుందో తెలుసా? రక్షణానందం. ఏంటమ్మా? రక్షణలోనే ప్యాకేజ్ పెట్టినాడు ప్రభు. ఏంటది? ఆనందం. 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 ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శ్రమలున్నా, మనం మొదటి పాఠములో చెప్పుకున్నాం, ఒకవైపు దుఃఖం ఉంది, ఒకవైపు ఆనందం ఉంది. కానీ ఈ దుఃఖాన్ని ఏది మింగేయాలి? కానీ ఏం జరుగుతుంది? ఈ ఆనందాన్ని దుఃఖం మింగేస్తుంది. కనుక ప్రియులారా, మనలోని కలుపు మొక్కలు తీసేసుకుందాం. ప్రభువా, రక్షణ ఆనందం ఉప్పొంగజేయి నాలో. నా దుఃఖం ఎలా ఉన్నా ఈ ఆనందం దాన్ని మింగిపడేయాలి. నేను పెండ్లికి రెడీ అవ్వాలి. పెండ్లి కుమార్తెగా నేను సిద్ధపడాలి. హోసన్న పాటల్లో ఏసన్న గారు ఏసయ్య అనే పాటలో ఆ చివరిలో, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్ను ఏలుకొందువనే. వధువునై నేను నిన్ను చేరగా. కనుక భక్తులు ఒక పెండ్లి వధువులాగా సిద్ధపడుతూ మంచి పాటలు రాశారు. యేసయ్య అనే పాట అది అట్లా ఉంది. హృదయ స్పందన నీవే గదా, విశ్వమంత నీ నామము గణనీయం. కనుక వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ప్రియులరా మనం సిద్ధపడాలి. మిగిలినవన్నీ పక్కన పెట్టి పెండ్లికి రెడీ అవుదాం. చెప్పండి, దేనికి రెడీ? పెండ్లికి రెడీ. కనుక అపహాస్యము వద్దు. ఆయన ఆలస్యమని అనిపిస్తుంటే రెండు కారణాలు. ఒకటి, పెండ్లి కుమార్తె రెడీగా లేదు. రెండోది, నశిస్తున్న ఆత్మలు ఇంకా రక్షణ పొందలేదు. ఈ రెండు బాధ్యతలు సంఘానివే. నువ్వు సిద్ధపడుతూ ఇతరులను రక్షణలోకి నడిపించాలి. సరే, ఇక రెండో మాట ప్రియులారా, అంత్య దినములలో రెండో మాట ఏంటి? అజాగ్రత్త వద్దు. అజాగ్రత్త వద్దు. ఇప్పుడు రండి 11, 12 వచనాలు బాబు. లయమైపోవునిగా గనుక ఆకాశములు రవులుకొని లయమోపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు,
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అంటే ఏమి వద్దు చెప్పండి? అజాగ్రత్త వద్దు, అజాగ్రత్త వద్దు. కనుక ఆయన వస్తున్నాడని మీరు నమ్మితే అజాగ్రత్తగా ఉండొద్దు. ఏం చేయాలంట? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. చెప్పండి, కనిపెట్టుచు. కనుక ప్రియులరా, మొన్న నేను వస్తున్నప్పుడు రైల్లో పలానా సమయానికి ఎర్రగుంట్లకు వస్తాను అన్నప్పుడు ప్రియులు కనిపెట్టుకొని ఉన్నారు. ట్రైను ఒక అరగంట ఆలస్యమైంది, కానీ 3:30కే వచ్చి ముందే వచ్చి కనిపెట్టుకొని ఉన్నారు. సరే, ఇంతకు వచ్చానా లేదా? ఏమ్మా, డౌటా? వచ్చానా లేదా? వారు కనిపెట్టుకుని ఉండడం వేస్ట్ అయిందా చెప్పండి? కనుక మన ప్రియులు ఏదో ట్రైన్కో బస్సుకో వస్తున్నారంటే మనం ఏం చేస్తాం? ఆ స్పాట్కి వెళ్ళి కనిపెడుతూ ఉంటాం. దానికంటే ఎక్కువగా దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ప్రభు అది చూస్తాడు. పూర్వకాలంలో ఇంత కమ్యూనికేషన్ లేని దినాల్లో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ఆర్మీ ఆఫీసర్ ఎక్కడో ఉన్న తన భార్యకు మెసేజ్ పంపాడు ఉత్తరం ద్వారా. ఏమనంటే, ఫలానా చోట మేము విధి నిర్వహణలో ఉన్నాం, అయితే మళ్ళీ ఫలానా చోటికి డ్యూటీ వేశారు, ఫలానా రోజు ఫలానా ట్రైన్లో వెళ్ళాలి, అయితే ఆ రైలు మన ఊరి మీదుగా వెళ్తుంది, కనుక నువ్వు బాబుని తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ 1 నిమిషము 2 నిమిషములు ఆగుతుంది, నిన్ను చూస్తాను, బాబును ముద్దు పెట్టుకుంటాను, కనుక రెడీగా ఉండంటే పాపం ఈమె కూడా అది చూసి సంతోషించి మొత్తానికి ఆ రోజు రానే వస్తుంది. ఆమె వెళ్ళింది, వెయిటింగ్ రూమ్లో కూర్చుంది బాబు ఆమె. అయితే విచిత్రం ఏంటంటే, వెయిటింగ్ రూములోనే కూర్చుంది, ట్రైన్ వచ్చింది, ఆగింది, పోయింది, ఈమె నిద్రపోతూ ఉంది. ఆఫీసర్ దిగి అటు ఇటు చూస్తున్నాడు, 1 నిమిషం ఆగుతుంది, అటు ఇటు చూస్తున్నాడు, భార్య కనపడట్లేదు, బాబు కనపడట్లేదు. ఎంత డిసప్పాయింట్ అయి ఉంటాడు ఆఫీసర్. సరే, చేసేదేమి లేక మళ్ళీ రైలు ఎక్కి అట్లే వెళ్ళిపోయాడు. పావుగంట తర్వాత, రైలు వెళ్ళిపోయిన పావుగంట తర్వాత అటు ఇటు లేచి ఆమె వెళ్ళి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, సార్ ఫలానా ట్రైన్ వచ్చిందా అంటే, అమ్మా ఎప్పుడో వచ్చింది, పోయి పావుగంట అయింది అంటే, అప్పుడు బోర్న ఏడ్చేసింది. మళ్ళా కొన్ని నెలలకు కానీ నేను ఇంటికి రాలేనని ఆయన చెప్పాడు. జస్ట్ మిస్. ఆమె చేసిన పొరపాటు ఏంటంటే, వెయిటింగ్ రూమ్లో కూర్చుంది కానీ కనిపెట్టడము లేదు. ఏం చేయలేదు? కనిపెట్టడం లేదు. కనుక అమ్మలారా, ప్రియులారా, మన ధ్యాస, మన ఆలోచన, మన శ్వాస ఏ పని చేసినా, ఏ ప్రయాణంలో ఉన్నా, నా దేవుని దినపు రాకడ కోసం నేను కనిపెట్టుకొని మెలకువగా ఉంటా. అందుకే మెలకువ 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 అనే మాట చాలాసార్లు బైబిల్లో ఉంది. బాబు రీసౌండ్ వస్తుంది చూడండి, రీసౌండ్ వస్తుంది. బైబిల్లో చాలాసార్లు ఉంది. కనుక అన్నిటికంటే ముఖ్యం
మెలకువ 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 మెలకువ. రీసౌండ్. రైట్. ఆ రాకడ కొరకు నువ్వు నేను కనిపెడుతూ ఉండాలి. అజాగ్రత్త వద్దు. అజాగ్రత్త. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, ఇంకా చూడండి, దానిని ఆశతో అపేక్షించుచు. నా ప్రభు త్వరగా రావాలి. నా ఆశ, నా శ్వాస, నా ధ్యాస, నా ఊసు, నా ఆలోచన అంత నా ప్రభు రావాలి రావాలి రావాలి. అంతేకాదు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ. ఎంత మంచి మాట ఇది. కనుక ప్రియులారా, పరిశుద్ధత పరిశుద్ధత అనే ఫలము మనం బాగా ఫలిస్తూ ఉండాలి. మనలోని అపవిత్రత, అశుద్ధం ఎప్పటికప్పుడు ప్రభు రక్తంతో కడుక్కుంటూ పరిశుద్ధ ప్రవర్తన ఇన్ ఆల్ బిహేవియర్, ఆ పరిశుద్ధత అనేది రిఫ్లెక్ట్ అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి పరిశుద్ధత అనే ఫలము ఎలా ఫలించగలము? మనకు తెలిసిన ఒక వచనం మీకు చూపిస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం. ఎట్లా మనం పరిశుద్ధత అనే ఫలం ఫలిస్తాము? 6:22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. 6వ అధ్యాయము రోమా 22. చూడండి, పాపము నుండి విమోచింపబడినారు. దేవునికి స్తోత్రం. అయితే దేవునికి దాసులై ఉన్నందున, దేవునికి దాసులుగా ఉంటే ఏం ఫలం ఫలిస్తామంట? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇలాంటి మాటే 19 చదువుతారా బాబు? మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పరిశుద్ధత కలుగుటకై. చూడండి, ప్రభు నమ్మక ముందు పాపానికి అప్పగించుకోండి మన అవయవాలను, సాతానుకు అప్పగించుకోండి మన అవయవాలను. వాడు ఏది చెప్తే అది చేయడం, దానివల్ల అపరిశుద్ధత పెరిగిపోయింది. అయితే దేవునికి స్తోత్రం, విడిపించబడినాం, విమోచింపబడినాం, యేసు రక్తములో విడుదల పొందాము. కనుక ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా ఉంచండి. అప్పుడు పరిశుద్ధత అనే ఫలం మీరు ఫలిస్తారు. కనుక ప్రియులారా, వీ మస్ట్ హ్యావ్ హంగర్ ఫర్ హోలీనెస్. పరిశుద్ధత. ఇదే పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత. అజాగ్రత్త వద్దు. కనుక దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, ఇంకంటాడు భక్తితోనూ. ఏంటండి? భక్తి భయము, ఈ రెండు మనకు ఉండాలి. భక్తి భావన. సంఘంలో ఏముండాలి? భక్తి భావన.
మనం కూర్చునే దాంట్లో తెలిసిపోతుంది, నిలబడే దాంట్లో తెలిసిపోతుంది. అసలు భక్తి భయం ఏమన్నా ఉందా? దేవుని మందిరంలో అలాగే ఎక్కడైనా ఆ భక్తి అభక్తి అభక్తి. భక్తితోనూ భయభక్తులు పెంచుకుందాం, భక్తిహీనతను విసర్జిద్దాం, భయభక్తులు నిలుపుదాము. ఎలీషా గురించి షూనేమీయురాలు తన భర్తతో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఈ పట్టణమునకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. అయ్యా, అతడు భక్తిగల దైవజనుడు. అలాగమ్మా, మరేం చేద్దాం? ఆయనకు పైన ఒక గది కట్టిద్దాం, వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకుంటాడు. చూసారా, ఎలీషా భక్తి ఆయనకు ఆ ఏర్పాటు కలగడానికి కారణమైంది. అమ్మలారా, హీనత రక్తహీనత ఎంతో, భక్తిహీనత అంతే. ప్రభువా, సకల విధములైన భక్తిహీనతను తొలగించు, భక్తిని పెంచుకుందాం. ఇంకా పౌలు తిమోతికి రాస్తుంటాడు, మనము సంపూర్ణ భక్తి కలిగి అంటాడు. భక్తిలోని లోపాలు సవరించుకుందాం. ఎలీషా భక్తిగల దైవజనుడు, పరిశుద్ధతతోనూ భక్తితోనూ భక్తి పెంచుకోండి, భయం పెంచుకోండి. ప్రియులారా, భయము భక్తి అనే మాటలు ఇంగ్లీష్లో ఫియర్ ఆఫ్ గాడ్ అని ఉంది, అంతే ఒక మాట. కానీ తెలుగులో బాగుంది భయభక్తులు. చాలాసార్లు ఈ రెండు కలిపి వాడబడినాయి. భయభక్తులు కవల పిల్లల్లాగా విడదీయలేం. సరే, భయం ఏం చేస్తుందంటే పాపమునకు దూరంగా తీసుకొస్తుంది. భయం ఏం చేస్తుందమ్మా? పాపమునకు దూరంగా తీసుకొస్తుంది. భక్తి ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొని పోతుంది. ఈ రెండు అవసరమా కాదా చెప్పండి? భయం అవసరం, రెండోది ఏంటి? భక్తి కూడా అవసరము. ఈ సమాజంలో లోకములో బ్రతికేటప్పుడు భయముతో బ్రతుకుతుంటే ఎక్కడ చూసినా పాపమే. ప్రియులారా, నీలో భయం ఉంటే ఆ భయము నిన్ను పాపానికి దూరంగా నడిపిస్తూ ఉంటుంది. భక్తి ఏం చేస్తుంది? నిన్ను దేవునికి దగ్గరగా నడిపిస్తుంది. ఈ రెండు చాలా ముఖ్యం. అందుకనే అజాగ్రత్త వద్దు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ అంటున్నాడు, ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అజాగ్రత్త వద్దు. కనుక చివరి పాఠంలో మొదటిది, అక్క ఎవరా పాప? అమ్మా, అల్లరి తల్లి, కొంచెం భక్తి లేదు, ఏం లేదు. పట్టుకోండి, చిన్న గొర్రెలను ఏమనలేము, తల్లులదే బాధ్యత. మనము మందిరంలో ఉన్నాం, మార్కెట్లో ఉన్నామా చెప్పండి? మార్కెటా మందిరమా? మరి ఎట్లా ఉండాలి? ఏ చిన్న శబ్దం ఆటంకం రాకూడదు, అది ఆత్మకు ఆటంకం అవుతుంది. జాగ్రత్త, అట్లా వదిలేయకూడదు. వెంటనే పోలీసు వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారు, ఎవడన్నా ఏదన్నా రాజకీయ మీటింగ్లో అల్లరి మొదలు పెట్టినారనుకో, ఏం చేయరు, వచ్చి ఎత్తుకొని పోతారంతే. అట్లా ఉండాలన్నమాట, మార్షల్స్ లాగా. వెంటనే మళ్ళీ నేను చెప్పేదాకా ఉండకూడదు. ఎంతో జాగ్రత్త. వింటూనే ఉన్నాం, జాగ్రత్త లేదు. అంత అలవాటైపోయింది.
ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మనం ఉండవలెను. కనుక అపహాస్యం వద్దు. రెండోది ఏంటి? అజాగ్రత్త వద్దు. ఇప్పుడు రండి, మూడో విషయం ప్రియులారా, అశ్రద్ధ వద్దు. అశ్రద్ధ వద్దు అంటే శ్రద్ధ కలిగి ఆత్మీయ జీవితాన్ని సాధకం చేసుకోండి. ఇప్పుడు పేజ్ తిప్పండి. అశ్రద్ధ వద్దు అంటే అర్థమేంటి? చాలా విషయాలు ఉన్నాయి, అలా చూసుకుంటూ రండి. చివరి వచనం 18వ వచనం చదవండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక వినండి, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరము. శ్రద్ధ ఏ విషయంలో శ్రద్ధ? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. పైకి రండి. ప్రియులారా, మన ఉద్యోగాల విషయం, సంసారాల విషయం, వ్యాపారాల విషయం ఎంత శ్రద్ధ, ఇంటి విషయం ఎంత శ్రద్ధ, ఒంటి విషయం ఎంత శ్రద్ధ, బట్టల విషయం ఎంత శ్రద్ధ, బంగారు విషయం ఎంత శ్రద్ధ. మంచిదే, వీటన్నిట్లో పడి దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము? నేను ఇంకా కృపలో ఎదగాలి, నేను ఇంకా జ్ఞానములో ఎదగాలి అనగా ఆత్మీయంగా అభివృద్ధి పొందే విషయంలో అశ్రద్ధ చేస్తున్నాం ప్రియులారా. అశ్రద్ధ. కృపలో ఎదగండి, గ్రో ఇన్ గ్రేస్ అని అంటున్నాడు. ప్రియులారా, కృపలో ఎదగడం అంటే ఏంటి అంటే దేవుని కృపను బాగా అర్థం చేసుకుంటూ ఉండండి. దేవుని కృపను బాగా అర్థం చేసుకోండి. కనుక నీ ఎడల నా ఎడల దేవుని కృప ఎంతుందో బాగా అర్థం చేసుకుంటే మానసికంగా ఎదిగిపోతాం. చాలాసార్లు అది అర్థము చేసుకో. పౌలు బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన అన్నాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అయ్యున్నాను. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప. కృప 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 కృప, అంతా కృప, ఇంకేమీ లేదు. సరే, అదే పౌలు ఒకసారి అర్థం కాల ఈ కృప గురించి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? ప్రభువా, ఈ ముళ్ళు తీసేయి నాయనా, ఈ ముళ్ళు తీసేయి తండ్రి అంటే ముమ్మారు వేడుకున్నాంట తెలుగు బైబిల్లో. అయితే గ్రీకు భాషలో దాని అర్థం ఏంటంటే మాటి మాటికి వేడుకున్నాడంట. ఈ ముళ్ళు తీసేయి, ఈ బాధ తీసేయి, దీన్ని తట్టుకోలేను ప్రభువా నేనని మాటి మాటికి వేడుకున్నాడు. పౌలుకు డౌట్ వచ్చింది, దేవుని కృప ఏమన్నా తగ్గిపోయిందే, నాకు తక్కువ చేశాడా ప్రభువా? అయితే ఎందుకు ఈ బాధ? ఈ ముళ్ళు తీసేయి అని చెప్పి ప్రార్థన చేస్తుండగా ప్రభు మాట్లాడినాడు. ఏమన్నాడు? నా కృప నీకు చాలును. పౌలు తగ్గిపోలేదు, సరిపోయినంత ఉంది. ఇక్కడ పౌలు అడిగాడు, అడిగినట్టు జవాబు ఇవ్వలేదు, కానీ పౌలుకి ఏది అవసరమో అవసరమైనట్టు జవాబిచ్చాడు. మొత్తం మీద జవాబిస్తాడు దేవుడు.
కొన్నిసార్లు నువ్వు అడిగినట్టు ఇవ్వడు, కానీ నీకేది అవసరమో దాన్ని బట్టి ఇస్తాడు. పౌలు ఈ ముళ్ళు తీసేయడం వద్దులే. ఎందుకొద్దు ప్రభువా అంటే నువ్వు హెచ్చిపోతావేమో, నువ్వు హెచ్చిపోతావేమో. అందుకనే నువ్వు హెచ్చిపోకుండానట్లు నిన్ను నలగొట్టడానికి నీ దేహములో ఏముంచాను? ముళ్ళుంచాను. ఈ ముళ్ళేంటో ఇక్కడ వ్రాయబడలేదు, అది ఎవరికి వారు అన్వయించుకోవచ్చు. సరే, నాకేం ముళ్ళుంది అని ఆలోచిస్తే నేను ముళ్ళు అర్థం చెప్తాను, బాగా గమనించుకోండి. మామూలుగా ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏ ఫీలింగ్ వస్తుంది? బాధ, నొప్పి, అవునా కాదా? కనుక వినండి, ఏ సమస్య అయితే, ఏ విషయమైతే, ఏ అనారోగ్యమైతే నిన్ను గుచ్చి నిన్ను బాధ పెడుతుందో అది ముళ్ళు. అది ముళ్ళు. నీలో ఒక ముళ్ళు ఉంచాడు ప్రభు. కనుక ముళ్ళు లేని వారు లేరు. కొందరికి శరీరంలో ముళ్ళు, కొందరికి గుండెలో ముళ్ళు, హృదయంలో ముళ్ళు. ఓ భక్తుడు అన్నాడు, నా కొడుకే నా ముళ్ళు, నా కుమార్తె నా ముళ్ళు, నా భర్తే నాకు ముళ్ళు, నా భార్యే నాకు ముళ్ళు. అది ఏదైనా కావచ్చు, నీకు నువ్వు అన్వయించుకో. ఈ సమస్య నాకు ముళ్ళు, ఈ శోధన నాకు ముళ్ళు, అది నన్ను బాధ పెడుతుంది ప్రభువా, అది తీసేయి అని అంటే ఆ ముళ్ళుని మరి ఎట్లా తట్టుకోవాలి నేనంటే, తట్టుకునేందుకు అవసరమైన కృప నీకు ఇచ్చాను, నా కృప నీకు చాలు. గ్రో ఇన్ గ్రేస్ అంటే కృపను ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఎదుగుతున్నట్టు లెక్క. కనుక అమ్మలారా, ప్రియులారా, వ్యసన పడొద్దు, కృంగిపోవద్దు, కానీ అర్థం చేసుకో, నీకు నాకు చాలినంత కృప ఉంది. ఏముంది? చాలినంత కృప. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యు. అప్పుడు పౌలు అన్నాడు, అయితే నువ్వు చాలన్నావు కదా, చాలు ప్రభువా, నా బలహీనతల్లోనే అతిశయిస్తాను, నేను ఆనందిస్తాను. కనుక థ్యాంక్ గాడ్ ఫర్ దట్ థార్న్. ఆ ముళ్ళును బట్టి స్తుతించు, ఓర్చుకునే కృపను అడుగు, దేవుడు సఫిషియెంట్గా ఇస్తాడు. ముళ్ళును బట్టి అతిశయించు, నేను కంట్రోల్లో ఉంచుతుంది నన్ను. ఒకసారి నేను ఒక చోటికి సేవకి వెళ్తే ఆ సేవకుడు, ఆయనకు 85 ఏండ్లు ఉంటాయి, ఆయన మాటల్లో ఒక మాట అన్నాడు, నాయనా పౌలుకు ఒక ముళ్ళు ఉన్నింది అన్నాడు. అవును అంకుల్, బైబిల్లో ఒక ముళ్ళు అని ఉంది అంటే ఆయన అన్నాడు, నీకు తెలుసా నాకు 5 ముళ్ళు ఉన్నాయి అన్నాడు. ఎన్ని? 5 ముళ్ళు ఉన్నాయన్న నా దేహంలో. కనుక పౌలు కంటే నేనే గొప్పని. నేను ముళ్ళను బట్టి అతిశయిస్తున్నా. పౌలుకి ఎన్ని? 1. నాకెన్ని? 5 ఉన్నాయి నాయన. కానీ ఆనందంగా సంతోషంగా సేవ చేస్తున్నా. అతిశయించు, ఆనందించు, ప్రభువును స్తుతించు. ప్రియులారా, ఒక మంచి పాట మీరు విన్నారో లేదో, చాలునయ్యా నీ కృప నా జీవితాన. అందులో 2వ చరణం భలే ఉంటుంది. పృథ్వీలోన ముండ్ల పొదలు మొలిపించినావు అంటే భూమి మీద ముండ్ల పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకక ప్రభువుకే ముళ్ళ కిరీటమా. సిలువలో ప్రభు తలను చూస్తే ఏ కిరీటం అది?
బంగారు కిరీటమా? ఏం కిరీటమమ్మా? ముళ్ళ కిరీటం పెడుతుంటే ప్రభు వద్దనలేదు. ఆయనను రాజుని చేయడానికి కొందరు వచ్చి కిరీటం పెడుతుంటే వద్దని వెళ్ళిపోయాడు. కానీ ముళ్ళ కిరీటం అధికారులు పెడుతూ ఉంటే అట్లే భరించాడు. సిలువలో చూస్తే ఆయన తల మీద ఏ కిరీటం? పండితులు చెప్తారు 19 ముళ్ళు ఆయన తలలో గుచ్చుకున్నాయంట ఆ కిరీటం. వెదుకక ప్రభువుకి ముళ్ళ కిరీటమా? లేదు మాకు నీ కృప ముళ్ళుకు వేరుగా. ఆ చరణం, ఆ లైన్ ఎంత బాగుంది. లేదు మాకు నీ కృప, చెప్పండి, ముళ్ళుకు వేరుగా. ముళ్ళు లేనిదే ఏం లేదు చెప్పండి, కృప లేదు. ఇప్పుడు చెప్పండి, నీకు కృప కావాలన్నా స్వస్థత కావాలన్నా పోటీ పెడితే ఏమ్మా ఏం కావాలి? కృప. ప్రియులారా, స్వస్థత లేకపోయినా కొన్నాళ్ళు బ్రతకగలమా లేదా? చెప్పాలి. కానీ కృప లేకపోతే 1 నిమిషం బ్రతకగలమా? చెప్పాలి. అందుకే నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్య. గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ హీలింగ్. ఒకవేళ ప్రభు చిత్తం అయితే స్వస్థపరుస్తాడు, అది ఆయన ఇష్టం. ఆయన చిత్తం కాకపోతే ఏమిస్తాడమ్మా? కృపను ఇస్తాడు. కనుక కృపలో ఎదగండ్రా బాబు అంటే కృపను బాగా అర్థం చేసుకోనరా, ఇంకా వ్యసనం పోతుంది, ఆనందంగా ఉంటారు. అశ్రద్ధ చేయొద్దు, కృపను ధ్యానించండి బాగా. గ్రో ఇన్ గ్రేస్, ఎదగండి, వేరు దిగండి. అంత కృపే, నీ ఎడలో ఉన్న కృపను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అలాగే అంటాడు, జ్ఞానములోనూ వృద్ధి పొందండి, జ్ఞానములోనూ వృద్ధి పొందండి. జ్ఞానము అంటే అర్థం ఏంటి? భయము, భక్తి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. అభివృద్ధి చెందండి. అలాగే జ్ఞానం అంటే క్రీస్తే మన జ్ఞానం, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. అంతకంతకు తెలుసుకుంటూ వృద్ధి పొందండి. ప్రభు వస్తున్నాడు కనుక ప్రభు వచ్చే వరకు జాగ్రత్త, వచ్చే వరకు జాగ్రత్త. 3 మాటలు విన్నాం. మొదటిదేంటి చెప్పండి? అపహాస్యము వద్దు. రెండో మాట ఏంటి? అజాగ్రత్త వద్దు. మూడో మాట ఏంటి? అశ్రద్ధ వద్దు. అంత్య దినములలో ఈ 3 విషయాల్లో మనం మెలకువగలిగి ఉందా? అపహాస్యం వద్దు, ఎదురు చూస్తూ ఉందా? అజాగ్రత్త వద్దు, ఎంతో జాగ్రత్తగా. అశ్రద్ధ వద్దు, కృపలోను జ్ఞానములోను వర్ధిల్లుతూ ఎదుగుతూ ఉందాము. ప్రభు రాకడకు సిద్ధపడదాము. మనందరము ఎత్తబడదాం, ఎత్తబడదాం. మీ అందరితో పాటు నేను కూడా ఎత్తబడాలని నా ఆశ. అంత్య దినములలో అవసరమైన పత్రికలు 9 పాఠాలు నేర్చుకున్నాం. ప్రియులారా, మరల మనవి చేస్తున్నాను, 1 నెల రోజులు ఈ పత్రికల్లోనే పొర్లాడండి. ఇంకా మీరు బలవంతులవుతారు. అప్పుడు మిమ్మును మించిన విశ్వాసులు మరొకరు ఉండరు. చెప్పండి, ఆ 9 పాఠాల పేర్లు చెప్తే ప్రార్థన చేసుకుందాం. 1, రెండోది అన్యాయపు శ్రమలు, 3వది అపనిందల శ్రమలు, 4వది అగ్ని వంటి శ్రమలు, 5వది అల్పకాల శ్రమలు, 6వది
అనుభవ ఫలము. 7వది అనుభవ జ్ఞానము. 8వది అబద్ధ బోధకులు. 9వది అంత్య దినం. ఈ 9 పాఠాలు మూటగట్టి మీ చేతికిచ్చా. తర్వాత మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.